సుఖస్యాంతం సదా దుఃఖం, సుఖస్యాంతం సదా దుఃఖం, దుఃఖస్యాంతం సదా సుఖం. దుఃఖస్యాంతం సదా సుఖం. సుఖానికి ఎప్పుడు ఎల్లప్పుడూ అంతం ఏమిటి? దుఃఖం. అలాగే ఎప్పుడు దుఃఖానికి అంతం సుఖమే అవుతుంది. అన్ని విధాల కూడబెట్టడానికి అంతం నాశనమే. కూడబెట్టినంత నాశనం అవుతుంది కదా. ఉన్నతులు అన్నిటికీ అంతం పతనమే అవుతాయి. కలయికలన్నీ వియోగంతో అంతమవుతాయి. జీవితం మరణంతో అంతమవుతుంది. నిర్మించబడిన వాటికి వినాశమే అంతం. పుట్టిన వాటికి మరణం తప్పదు కదా. ఈ లోకంలో చరాచరమైనదంతా అశాశ్వతమై ఉంది. యజ్ఞాలు, దానాలు, తపస్సు, అధ్యయనం, వ్రతాలు, నియమాలు. ఇప్పుడు చాలామందికి అధ్యయనం అంటే ఏంటి? భగవద్గీత చదవటం ఒక అధ్యయనమే. అధ్యయనం అంటే వేదము అనుకోవకండి. వేదాధ్యయనం వేరే వాళ్ళు చేసేవారు. ఈ యజ్ఞాలన్నీ చెప్పుకున్నాం మనం. యజ్ఞాలంటే హోమకుండం వేసుకొని దాంట్లో వేసేదేం కాకుండా, యజ్ఞాలంటే ఎట్లా యజ్ఞం ఆత్మలోనే యజ్ఞం చేసేది చెప్పుకున్నాం. దానాల గురించి చెప్పుకున్నాం. తపస్సు అంటే ఏం చెప్పుకున్నాం. అధ్యయనం చదువుకునేది, ఇప్పుడు పఠనం చేసేది, మహాభారతం మళ్ళీ చదివేది అధ్యయనం. వ్రతాలు, నియమాలు ఇవన్నీ అంతమయ్యేవే కదా. ఒక్క జ్ఞానికి మాత్రమే అంతం ఉండదు. మిగతావన్నీ అంతమైపోతాయి, ఒకరోజు అంతమైపోతాయి. అందుకని జ్ఞానాన్నే సంపాదన చేయటానికి ప్రయత్నం చేయాల. తస్మాత్ జ్ఞానేన శుద్ధేన, తస్మాత్ జ్ఞానేన శుద్ధేన ప్రశాంతాత్మా జితేంద్రియగ, ప్రశాంతాత్మా జితేంద్రియగ, నిర్మమో నిరహంకారగ, నిర్మమో నిరహంకారగ, ముచ్యతే సర్వపాప్మభిః, ముచ్యతే సర్వపాప్మభిః. కాబట్టి విశుద్ధమైన జ్ఞానంతో ప్రశాంత చిత్తుడై అహంకార మమకారాలు లేకుండా ఉండేవాడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. ఇంకా గురుదేవుడు ఇట్లా చెప్తున్నాడు శిష్యులకి, మహర్షులారా, మనస్సులాగా మానవుల దేహమనే మనోహర కాలచక్రం ఎప్పుడు కదులుతూ ఉంది. ఇది మహత్తత్వం నుండి స్థూలభూతాల వరకు 24 తత్వాలతో నిర్మించబడి ఉంది. దీని వేగం ఎప్పటికీ ఆగదు. ఇది సంసార బంధనానికి అడ్డుకోరానిది అవుతుంది. ముసలితనం, శోకం దీన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఇది రోగాలు, చెడు వ్యసనాల ఉత్పత్తికి స్థానం అయి ఉంది. ఇది దేశకాల అనుసారంగా సంచరిస్తూ ఉంటుంది. బుద్ధి ఈ కాలచక్రానికి సారమై ఉంది. మనస్సు, స్తంభాలు, ఇంద్రియాలు బంధనాలై ఉన్నాయి. పంచమహాభూతాలు దీని కాండమై ఉంది. అజ్ఞానం దీనికి ఆవరణమై ఉంది. శ్రమ, వ్యాయామం దీని శబ్దాలు. పగలు, రాత్రి ఈ చక్రాన్ని చలింపజేస్తూ ఉంటాయి. శీతోష్ణాలు దీనికి ఆవరణ మండలం అయి ఉన్నాయి. సుఖదుఖాలు దీనికి సందులై ఉన్నాయి. ఆకలి దప్పులు దీనికి కీలకాలై ఉన్నాయి. ఎండ, నీడలు, రేఖలు కన్నులు మూయటం, తెరవటంతో దీని చలనత్వం ప్రకటమవుతుంది. ఘోరమోఘ రూపమైన జలంతో అంటే కన్నీళ్లతో ఇది నిండి ఉంది. ఇది నిరంతరం గతిశీలం, అచేతనం అవుతుంది. మాసపక్షాదులలో దీన్ని లెక్కిస్తారు. ఇది ఎప్పుడూ ఒకే అవస్థలో ఉండదు. క్రింద పైన మధ్య ఉండే లోకాలలో సంచరిస్తూ ఉంటుంది. తమోగుణ వశమై ఉండటం వల్ల పాప పంకంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. రజోగుణ వేగం దీనిని భిన్న భిన్న కార్యాలలో లగ్నం చేస్తుంది. ఇది మహాగర్వంలో పెరుగుతూ ఉంటుంది. త్రిగుణానుసారం దీని ప్రవృత్తి ఉంటుంది. మానసిక చింతయే ఈ చక్రానికి చుట్టూ ఉండే పట్టా అయి ఉంది. ఇది ఎల్లప్పుడూ శోక మృత్యువులకు వశమై
పనులతో కూడి ఉంది. ఆసక్తియే దీని పొడవు వెడల్పులు. లోభతృష్ణలే ఈ చక్రాన్ని క్రిందికి పైకి తిప్పటానికి కారణాలు. అద్భుతమైన అజ్ఞానం దీని ఉత్పత్తికి కారణమై ఉంది. భయామోఘాలు దీనిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఉన్నాయి. ఇది ప్రాణులను మోహంలో పడవేసేదై ఉంది. ఆనంద ప్రీతుల కోసం సంచరిస్తుంది. అనంతమైన ఆనందాలు, కామక్రోధాలను సంపాదించుకుంటుంది. రాగద్వేషాలనే ద్వంద్వాలతో కూడిన జడదేహ రూపమైన ఈ కాలచక్రమే దేవతలతో సమస్త జగత్తు సృష్టికి కారణమై ఉంది. తత్వజ్ఞానం కలగటానికి కూడా ఇదే కారణమై ఉంది. ఈ దేహమయమైన కాలచక్ర ప్రవృత్తిని, వృత్తులను ఎల్లప్పుడూ బాగా తెలుసుకునేవాడు ఎప్పుడు మోహంలో పడడు. అతడు సమస్త వాసనల నుండి, సర్వవిధ ద్వంద్వాల నుండి, సర్వపాపాల నుండి విముక్తుడై పరమగతిని పొందుతాడు. ఈ ప్రపంచంలో విధి నిషేధ రూపమైన శాస్త్రం ఏదైనా చెప్పి ఉంటే దాంట్లో విద్వాంసుడు కావటం ద్విజుడికి మంచిది. మొదట సమస్త సంస్కారం సంపన్నుడై వేదోక్త విధానంగా అధ్యయనం చేస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. తర్వాత తత్వవేత్త అయినవాడు సమావర్తన సంస్కారం చేసుకొని ఉత్తమ గుణవంతమైన స్త్రీని వివాహం చేసుకోవాలి. తన పత్ని అందే అనురాగం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ సత్పురుషుల ఆచారాలను పాటించటం, జితేంద్రుడిగా ఉండటం అనేవి గృహస్థులు ఆచరించవలసిన విధులు. ఇది మామూలుగా మనకేం అక్కర్లేదు, కానీ వెళుతున్నాను. గృహస్థులు దేవతలకు, అతిథులకు పెట్టగా మిగిలింది తినాలి. వేదోక్త కర్మలలో ఎల్లప్పుడూ నిరతుడై ఉండాలి. తన శక్తి కొద్ది సంతోషంగా యజ్ఞాలు చెయ్యాలి, దానాలు ఇవ్వాలి. ఇవి గృహస్థు చేయవలసిన కార్యాలు. వేదోక్తమైనటువంటి పిల్లలకి చెప్పేది ఇది. మననశీలుడైన గృహస్థు కాళ్ళు, చేతులు, కన్నులు, మాటలు, శరీరంతో కలిగే చాపల్యాలను విడిచిపెట్టాలి. అంటే వీటితో ఎలాంటి అమర్యాదను కలిగించే పనులు చేయకూడదు. వేదాంత పిల్లలకిది. దీనినే శిష్టాచారం అంటారు. ఎల్లప్పుడూ యజ్ఞోపవీతం ధరించి ఉండాలి. స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించాలి. ఉత్తమమైన నియమాలు పాటిస్తూ ఉండాలి. శౌచం, సంతోషం మొదలైన నియమాలు, సత్యం, అహింసాదులైనటువంటి నియమాలను పాటిస్తూ యథాశక్తిగా దానం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ శిష్టులతోనే కలిసి ఉండాలి. శిష్టాచారిని పాటిస్తూ శ్రీ జిహ్వ చాపల్యాలను జయించాలి. ఇంద్రియ జయం, మిత్రభావంతో ఉండటం, ఓర్పుగా ఉండటం, సకల ప్రాణుల యందు సమానత్వం, మననశీలత, ఉత్తమమైన నియమాలను పాటించటం, పవిత్రంగా ఉండటం కలిగి గృహస్థు ఎప్పుడు జాగరూకుడికై ఉండాలి. అలాంటివాడు స్వర్గాన్ని జయిస్తాడు అన్నాడు బ్రహ్మదేవుడు. ఎంత సులభం చూడండి వాళ్ళకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. ఓపారి విన్నాం మనం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. మళ్ళీ సంవాదం ఇట్లా జరుగుతున్నది. మహర్షులారా, నిశ్చితమైన నియమాలను చెప్పేవారు, వేదాలకు కారణమైన వారు, పరమాత్మ స్థితులైన వారు ఆయన పండితులు సన్యాసాన్ని తపస్సు అని చెబుతున్నారు. జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తున్నారు. వేద విద్యకు ఆధారమైన బ్రహ్మ అజ్ఞానులకు చాలా దూరమైనది. అది నిర్ద్వంద్వ నిర్గుణం, నిత్యం, అచింత్యం, గుణయుక్తం, సర్వశ్రేష్టమై ఉంది. ధీరులు జ్ఞాన తపస్సులతో ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందుతారు. నిర్మలమైన మనస్సు కలవారు, పవిత్రులు, రజోగుణ విముక్తులు, నిర్మల అంతఃకరణులు, నిత్యము సన్యాస పారాయణులు, బ్రహ్మజ్ఞులు అయిన పురుషులు తపస్సుతో శుభకరమైన మార్గాన్ని ఆశ్రయించి పరమాత్మను పొందుతారు. పరమాత్మను ప్రకాశింపజేసే తపస్సు దీపము, ఆచారం ధర్మ సాధనము, జ్ఞానం పరబ్రహ్మ స్వరూపము, సన్యాసమే ఉత్తమ తపస్సు అని జ్ఞానులు చెబుతారు. తత్వాన్ని పూర్తిగా నిశ్చయించుకొని జ్ఞానస్వరూపమైనది, నిరాధారమైనది, సర్వప్రాణుల లోపల ఉన్నది అయినటువంటి ఆత్మను తెలుసుకునేవాడు సర్వవ్యాపకుడవుతాడు. సంయోగాన్ని కూడా
వియోగంగా చూసేవాడు, అలాగే నానత్వంలో ఏకత్వాన్ని చూసేవాడు అన్ని విధాల దుఃఖం నుంచి విముక్తుడవుతాడు. ఏ కొంచెం కూడా కోరనివాడు, దేనిని అవమానించనివాడు ఈ లోకంలో ఉన్న బ్రహ్మము కావటానికి సమర్థుడవుతాడు. ఇది కేవలం సన్యాసులకు మాత్రమే చెప్పటం అవుతున్నది. సర్వభూతాలలో ప్రధానమైన ప్రకృతిని, దాని గుణాలను, తత్వాన్ని చక్కగా తెలుసుకొని అహంకార మమకారాలు లేనివాడు ముక్తుడు కావటంలో సందేహం లేదు. ద్వంద్వం లేనివాడు, నమస్కరించాలని కోరుకోనివాడు, పితృకార్యం చేయని సన్యాసి గొప్ప శాంతిలోని నిర్గుణమైన ద్వంద్వాతీతమైన నిత్యమైన తత్వాన్ని పొందుతాడు. శుభకరాలు అశుభకరాలు గుణమయాలైనటువంటి సమస్త కర్మలను, సత్యాసత్యాలను విడిచిపెట్టి ముక్తుడవుతాడు. ఇందులో సందేహం లేదు. ఈ దేహం ఒక వృక్షం వంటిది. అజ్ఞానం దీనిని మూలం వంటి దీనికి. బుద్ధి బోధె వంటిది. అహంకారమే కొమ్మలు. ఇంద్రియాలు అంకురాలు వంటివి. ఇంద్రియాలు తొర్రలు పంచభూతాలే ఈ వృక్షాన్ని విశాలం చేస్తాయి. దీని శోభను వృద్ధి చేస్తాయి. దీనికి ఎప్పుడు సంకల్పం అనే ఆకులు పుడుతూ ఉంటాయి. కర్మరూపమైన పూలు పూస్తూ ఉంటాయి. శుభాశుభ కర్మల వల్ల లభించే సుఖదుఖాదులే దీనికి ఎప్పుడు పండే పండ్లు. ఈ విధంగా బ్రహ్మరూపమైన విత్తు నుంచి పుట్టి ప్రవాహ రూపంగా ఎప్పుడూ ఉండే ఈ దేహం అనే వృక్షం సమస్త ప్రాణులకు జీవనాధారం అవుతుంది. బుద్ధిమంతుడైన వ్యక్తి తత్వజ్ఞానం అనే ఖడ్గంతో ఈ వృక్షాన్ని ఖండిస్తాడు. జన్మ మృత్యు జరాలనే భ్రమణంలో పడవేసి ఆసక్తి రూపమైన బంధనాలను ఖండిస్తాడు. అహంకార మమకారాలు లేనివాడికి ఆ సమయంలో తప్పకుండా ముక్తి కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఈ వృక్షం మీద మనోబుద్ధులనే 2 పక్షులున్నాయి. వాటిలో కదలిక ఉన్నా అవి జడములై ఉన్నాయి. ఈ రెండిటికంటే శ్రేష్టమైనది ఆత్మ. అది జ్ఞానస్వరూపము. సాంఖ్యారహితమైన సత్యం మూల ప్రకృతి, అచేతనం. దానికంటే భిన్నమైన జీవాత్మ. ఈ జీవాత్మను అంతర్యామి అయినటువంటి పరమాత్మ జ్ఞానస్వరూపుడిగా చేస్తాడు. క్షేత్రాన్ని తెలుసుకొని జీవాత్మ సమస్త తత్వాలను తెలుసుకున్నప్పుడే గుణాతీతుడవుతాడు. సర్వపాపాల నుంచి విముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇది కొంచెం కఠినమే మనకు. మళ్ళీ దాన్ని అధ్యయనం చేసుకొని వెళదాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకు ఇలా చెప్పాడు. ఓ మహర్షులారా, అవ్యక్తం ఉత్పత్తిశీలం వినాశరహితమైన పరిపూర్ణ వృక్షాన్ని కొంతమంది బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. కొంతమంది మహత్తరమైన బ్రహ్మవనంగా, బ్రహ్మవనం అని అనుకున్నాం కదా, వనమని, ఇదే బ్రహ్మవనంగా తలుస్తారు. కొంతమంది దీనిని అవ్యక్త బ్రహ్మమని, మరికొంతమంది పరమమని తలుస్తారు. అంతకాలంలో ఆత్మధ్యానం చేసి శ్వాస తీసుకున్నంత కాలమైన సమభావంతో ఉండేవాడు అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందటానికి అధికారి అవుతాడు. ఒక్క నిమిషమైనా తన మనస్సును ఆత్మలో ఏకాగ్రం చేసేవాడు అంతఃకరణం ప్రసన్నం కాగా విద్వాంసులు పొందే అక్షయగతిని పొందుతాడు అని అర్థం. ఇక్కడ 10 లేక 12 ప్రాణాయామాలతో మళ్ళీ ప్రాణాలను మనం చేసేవాడు 24 తత్వాలకు అతీతమైన 25వ తత్వం అయిన పరమాత్మను పొందుతాడు. అందుకే ప్రాణాయామం చేయండి అని చెప్పడం. ఈ రీతిగా మొదట మనస్సును ప్రసన్నం చేసుకున్నవాడు తాను కోరిన వస్తువును పొందుతాడు. అవ్యక్తానికంటే ఉత్కృష్టమైనది, సత్స్వరూపమైనది ఆత్మ. ఆ ఆత్మ అమరం అవుతుంది. కాబట్టి సత్యరూపమైన ఆత్మ మహత్వం తెలిసిన విద్వాంసులు ఈ లోకంలో సత్యం కంటే ఇతరాన్ని మెచ్చుకోరు. ఓ మహర్షులారా, అంతర్యామి అయినటువంటి పరమాత్మ సత్స్వరూపమైనటువంటి ఆత్మలో ఉన్నాడని మనం అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటాం. ఈ తత్వం తెలుసుకోకుండా
పరమాత్మను పొందటం అసంభవం. విద్వాంసులు ఈ అనుమాన ప్రమాణంతోనే సత్స్వరూపమైన ఆత్మ పరమాత్మను మననం చేస్తారు. ఇక ఇందులో ఆలోచించవలసింది, చర్చ చేయవలసింది ఏమీ లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. ఋషులు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారు, ఓ పితామహ, ఈ లోకంలో ఉన్న సమస్త ధర్మాలలో ఏది ఆచరించాలో చెప్పండి. ధర్మానికి ఉన్న వివిధ మార్గాలలో ఒకదానితో ఒకటి కొట్టబడినట్లుగా మాకు కనిపిస్తుంది. శరీరం నాశం తర్వాత ధర్మఫలం లభిస్తుంది అని కొందరు చెబుతున్నారు. అది నిజం కాదు అని కొందరు అంటున్నారు. కొంతమంది అన్ని ధర్మాలను సందేహిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అలాంటి సంశయం ఏమీ లేదు అని చెబుతున్నారు. ఒకడు ధర్మం అనిత్యం అంటే, ఇంకొకడు అదే నిత్యం అంటున్నాడు. ధర్మం అనేది లేదని ఒకడంటే, ఉందని ఇతరులు అంటున్నారు. ఇది ఏకరూపం అని ఒకరంటే, రెండు రకాలని ఇంకొకటి చెప్తున్నారు. ధర్మం మిశ్రమమని మరొకరు చెప్తున్నారు. వేదశాస్త్రజ్ఞులు, తత్వదర్శులైన వారు బ్రహ్మ ఏకమే అని చెబుతున్నారు. కొందరు జడులను జింక చర్మాన్ని ధరించారు. కొందరు బోడిగుండులతో ఉన్నారు. కొంతమంది స్నానం చేయటానికి ఇష్టపడటం లేదు. మరికొంతమంది జనులు స్నానం చేయాలని కోరుకుంటున్నారు. తత్వదర్శనులు, బ్రహ్మవేత్తలైన వారు స్నానం శ్రేష్టం అని భావిస్తున్నారు. కొంతమంది ఆహారం తీసుకోవటం మంచిదంటున్నారు. ఇంకా కొంతమంది ఆహారం తీసుకోకపోవటాన్నే ఇష్టపడుతున్నారు. కొందరు కర్మను మెచ్చుకుంటున్నారు. ఇంకా కొందరు పరమశాంతిని మెచ్చుకుంటున్నారు. కొందరు మోక్షాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు నానా విధాలైన భోగాలను మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు అర్థం కాని చదువులు చదివి కొనకు పిచ్చి పెట్టిన వాళ్ళగా పోయేవాళ్ళుగా ఉన్నారు. కొంతమంది డబ్బు కావాలని కొందరు కోరుకుంటుంటే అది అక్కరలేదు అని కొందరు భావిస్తున్నారు. చాలామంది తమ ఇష్టదేవత అనుగ్రహాన్ని పొందటానికి సాధన చేస్తున్నారు. అది ఏమీ అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. జనసేవ చేస్తే చాలు అని కొందరు అంటున్నారు. బాగా చదువుకొని దేశసేవ చేస్తే చాలని కొందరు అంటున్నారు. కొందరు అహింసా వ్రతాన్ని పాటిస్తుంటే ఇంకొందరు హింసనే ఇష్టపడుతున్నారు. ఇంకొందరు మోసం చేయటమే మంచిదంటున్నారు. ఇంకొందరు ఒకరి నెత్తి మీద చేయబెట్టి తాను బాగుపడటమే మంచిది అని ఒకరు అంటున్నారు. కొందరు పుణ్యాన్ని, కీర్తిని సంపాదించుకుంటూ ఉంటే మరికొందరు అవేవీ లేవు అని అంటున్నారు. కొంతమంది మంచి భావాలు కలవారిగా ఉంటున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి పట్టినట్టుగా కొంతమంది ఉంటున్నారు. ఇంకొంతమంది సందేహంతో మునిగిపోయి ఉంటున్నారు. ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటారు. కొందరు కష్టపడుతూ ధ్యానం చేస్తున్నారు. మరికొందరు సుఖంగా ధ్యానం చేసుకుంటున్నారు. కొందరు ద్విజులు యజ్ఞం గొప్పదని చెబుతున్నారు. ఇంకొందరు దానం గొప్పదని అంటున్నారు. ఇంకొందరు తపస్సును కొందరు మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు ప్రయాణం చేయటమే మంచిది అంటున్నారు. వేదాధ్యయనాన్ని మరికొందరు చేస్తున్నారు. అట్లా మెచ్చుకుంటున్నారు. జ్ఞానమే సన్యాసమని కొందరు అంటున్నారు. 3 పూట్ల తినటమే మంచిదని కొంతమంది అంటున్నారు. భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించి ఆలోచించే భౌతికవాదులు స్వభావమే గొప్పది అంటున్నారు. కొంతమంది సమస్తాన్ని మెచ్చుకుంటూ ఉండగా మరికొంతమంది దేనిని మెచ్చుకోవటం లేదు, ఒట్టి తిట్టటమే వాళ్ళ పని కొంతమంది. ఓ బ్రహ్మదేవ, ఈ విధంగా ధర్మ వ్యవస్థను అనేక విధాలుగా పరస్పర విరుద్ధంగా చెప్పారు కనుక మేము ఈ ధర్మ విషయంలో మోహితులమై ఉన్నాము. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.